కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్స్ లను ఆల్బెట్ చేయాలని, అలాగే కొనుగోలు కేంద్రాలకు బర్డన్ తో పాటు ధాన్యం తరలింపు కోసం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండల రంగంపేట, సంగమైపేట, వరిగుంతం, బసూరంతం తండాకు మరియు ఆంసానిపల్లి, జలాల్పూర్, కొంగుడ్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇక అనంతరం వరి ధాన్యాన్ని తూకం వేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్, వైస్ చైర్మన్ ముత్కు మల్లేశం, సంగమైపేట సొసైటీ చైర్మన్ వెంకటరామరెడ్డి, మాజీ జెడ్పీటీ శ్రీనివాస్ రెడ్డి, సిఇఓలు అలాగే నవీన్ యాదవ్, రాములు, వినోద్ నాయక్, సాయిరెడ్డి, ఆంజనేయులు, చైర్మన్ మన్నె రాములు, చిన్నారపు ప్రభాకర్లు పాల్గొన్నారు. చాలా ఆనందం పనిచేసినామంటే థ్యాంక్ యూ అందరికి. మంచి ఉపయోగపడి మరి రైతులు పంటలన్నీ కూడా హార్వెస్టింగ్కి వస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం నుంచి గతంలో ఏర్పాటు చేసిన చోటల్లో కూడా మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన కొల్చారం మండల్ రంగంపేట టీఏసీ పరిధిలో రంగంపేట్ సొసైటీ దగ్గర ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మద్దతు ధర కింద 2320 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతోంది. దానికి అదనంగా మరి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు మోసపోకుండా మీరు పండించినటువంటి ప్రతి ఒక్క సన్న ధాన్యం ఏదైతే ఉందో, వడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సెంటర్కి వచ్చి మరి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, మరి అదేవిధంగా ఈ యొక్క బోనస్ని తీసుకోవాల్సిందిగా కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి సెంటర్స్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈసారి కొంచెం పంటలను కూడా ఎండిపోవడం జరిగింది, నీళ్లు సరిగా లేక, కరెంటు సరిగా లేక, అదేవిధంగా అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం. ఇప్పుడు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, వర్షాలు కూడా పడ్డాయి, రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. అక్కడ ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా సెంటర్లలో కూడా మంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసి రైతులకు లాభం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే బార్దాన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా పంపించాలా, మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలా, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పించాలా, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే వాళ్ళ సొంత ట్రాక్టర్లు కూడా తెచ్చుకునే విధంగా చూడాలా, అదేవిధంగా రైస్ మిల్స్ని కూడా అలాట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే గతంలో ఏమైందంటే సెంటర్కి వచ్చిన మనం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసుకున్న తర్వాత 10-15 రోజుల వరకు కూడా రైస్ మిల్స్ అలాట్ చేయకపోవడం వల్ల మరి సెంటర్స్లోనే ఉండడం, వర్షం పడి నానిపోవడం, రైతులకు నష్టం జరిగింది. లేదంటే సెంటర్లోనే ఉండి బాగా ఎండిపై మరి తరువు వచ్చేసి కూడా రైతులకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా కొన్నట్టుగా మరి రైస్ మిల్స్కి అలాట్ చేసి పంపించాల్సిందిగా, తొందరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సిందిగా, మరి ముఖ్యంగా పోయినసారి తీసుకున్నటువంటి వడ్లు, సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు బయట పోయినా కూడా మళ్ళీ లాస్ట్లో కొంతమంది మన సెంటర్కి తీసుకొచ్చిండ్రు. దాంట్లో కొంతమందికి దాదాపు మన జిల్లాకు సంబంధించి 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పెండింగ్ ఉంది. ఇమీడియట్గా ఆ బోనస్ పైసలు కూడా రైతు ఖాతాల్లో వేసి మరి పోయినసారి అండి ఇప్పుడు కూడా వెంటనే ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి సెంటర్స్ ఉపయోగించుకోవాల్సింది కూడా రైతులు కూడా దళారుల వ్యవస్థను నిర్మూలించడానికి ఈ సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతాను.